అవనిగడ్డ అనేటువంటి ప్రాంతం, అది కృష్ణా జిల్లాలో ఉంది. ఆయన దేవుని సేవ చేయడం కొరకు, దేవుని పరిచర్య కొరకు ఆయన బయటకు వచ్చేసాడు. ఇంచుమించు ఆయన వయస్సు ఒక 55 నుండి 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన చేసే పరిచర్య మీరు అనుకున్నట్లుగా ఒక సంఘాన్ని కట్టే, సంఘములు ఓడిపోయి సంఘంలో సంఘ పరిచర్య చేస్తున్నాడు అనుకున్నట్లు, వాస్తవానికి ఆయన సంఘాలు కట్టాడు. 2 సంఘాలు కట్టాడు. చక్కగా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల్ని ప్రతి ఆదివారం ఆరాధనలు నడిపిస్తున్నాడు. కానీ మిగిలిన ఖాళీ సమయం అంతా ఏం చేస్తా ఉన్నాడంటే ఊరూరు ప్రతి ప్రాంతము తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తూ గోడల మీద ఒక పెయింట్ బ్రష్ తీసుకుని ఆయన దేవుని వాక్యాలు రాయటము ఒక ప్రధానమైనటువంటి పరిచర్య పెట్టుకున్నాడు. ఏం రాస్తున్నాడటండి? దేవుని వాక్యాన్ని. మీరు చూస్తూ ఉండొచ్చు, చాలా ప్రాంతాలు గోడల మీద వాక్యాలు ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రిందటండి. ఇప్పుడు కానీ ఆయన తనకు వచ్చిన భాషలో, ఆయనకు వచ్చిన రైటింగ్లోనే దేవుని వాక్యాన్ని ఒక 2 కలర్స్తో రాసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం ఆయన ఎక్కడెక్కడ రాశాడండి? ఇంచుమించు మన భారతదేశం అంతా తిరిగేశాడంటండి. ఆంధ్ర అంతా మొత్తం 5 సార్లు సైకిల్ మీద తిరిగేశాడంటండి. మీరు అనొచ్చు, మరి మిగతా రాష్ట్రాలు ఎలా వెళ్ళారంటే ఆయన బస్సు ప్రయాణాలు, అలాగే ట్రైన్ ప్రయాణాలు చేసుకుని హర్యానా రాష్ట్రాలన్నీ కూడా, ఈ రాష్ట్రాలన్నీ తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని తనకు వచ్చిన భాషల్లో రాసి, దేవుని వాక్యము రాయడానికి గల కారణం ఏమిటంటే ఎవరైనా వాక్యాన్ని చదివే హృదయం మార్చబడి దేవునికి అతి చేరువై ఆ సువార్త అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులైతే చాలు అనుకో. అలాగే ఆయన ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఆయన రాసి ఇంచుమించు 29 భాషల్లో దేవుని యొక్క వాక్యాన్ని రాశాడటండి. ఎన్ని భాషలండి? 29 భాషలు. కానీ ఆయన ఎంత చదువుకుని తెలిస్తే 9వ తరగతి ఫెయిల్ అయిపోయాడటండి. 9వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయనకున్న ఆసక్తిని బట్టి 29 భాషలు నేర్చుకుని వాటిలో దేవుని యొక్క వాక్యాన్ని రాశాడు. మరి ఆయన జీవనం ఏంటి? ఆయన ఎక్కడ పడుకుండేవాడు, ఎట్లా జీవించుడు, ఎలా భోజనం చేసేవాడు అంటే ఆయనకున్న ఆ సైకిల్కి ఆ వెనక రాగానే ఒక ప్రక్కన ఒక చిన్న డేక్స, అన్నం వండుకునే ఒక చిన్న గిన్నె, ఒక కిరోసినాల్ స్టవ్, ఒక ప్రక్కన పెయింట్ డబ్బాలు, బ్రష్లు పెట్టుకునేవాడు. సాయంకాలం వరకు రాయటం, ఏదో ఒక చిన్న స్థలం చూసుకోవటం, అక్కడ భోజనం వండుకోవటం, అక్కడ తినటం, అక్కడ పండుకోవటం, వెళ్ళిపోవటం. ఏదైనా ఒక ప్రాంతానికి వెళితే అతి తక్కువలో ఖర్చు తక్కువగా ఉండే ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకునేవాడంట. అది పూరి గుడిసి కానివ్వండి, రేక్ సీట్ కానివ్వండి, లేకపోతే ఒక పెంకిటిల్లు కానివ్వండి, దాన్ని తీసుకుని అక్కడ కొంతకాలం ఉండి ఆ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని గోడల మీద, రోడ్ల ప్రక్కన, స్తంభాల మీద ఎక్కడెక్కడ రాసి ఆ వాక్యాన్ని పూర్తి చేసే వరకు కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదంటండి ఆయన. గొప్ప విశ్వాసం ఆయనకి. ఎట్టకేలకు అన్ని ఆయన చేసి ప్రియులారా ఒక దినాన్ని హర్యానా అనే ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆ సువార్త విషయమై ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు ఆ ప్రాంతం కొత్త, అంతకు మునిపి ఎప్పుడు వెళ్ళలేదట. వెళ్ళకపోతే ఆ ప్రాంతంలోనికి వెళ్ళాలి, ఆ ఊర్లోనికి వెళ్ళాలంటే అండి ఆ అడవి ప్రాంతాన్ని సమీపించి అడవి గుండా వెళితేనే హర్యానాలో ఆయన ఎంచుకున్న ప్రాంతానికి వెళ్ళి ఆ విలేజ్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి రాసి తిరిగి రావగలడు. అయితే ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఇంచుమించు దారి మధ్యలోనికి వెళ్ళాడు. అక్కడ ఎవరో కనిపించారు, అయ్యా ఈ పలానా ఊరికి వెళ్ళాలి, దారి చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, ఇలా కొంచెం ముందుకు వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, ఏవో చెప్పారు. ఆయనకి ఏమర్థమైందో తెలియదు. కానీ మధ్యలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎంత నడిచినా కూడా ఊరు రావట్లేదండి. ఎంత నడిచినా కూడా నడుస్తున్నాడు కానీ చుట్టుప్రక్కలంతా కూడా చెట్లు, దట్టమైన అడవి కనిపిస్తుంది తప్ప ఆయన ముందుకు వెళ్తున్నాడు కానీ ఊరి సమీపానికి రావట్లేదు. ఆయనకి ఏం అర్థం కాలేదు. అక్కడక్కడే తిరిగి ముందుకు వెళ్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు, ముందుకు వస్తున్నాడు, అంతా తిరిగి ఒక స్థలానికి వచ్చి నిలవబడిపోయాడు. అప్పటికి ఎంత అయిపోయింది తెలుసండి? రాత్రి 11 టైము. ఎంత టైం? రాత్రి 11 అయిపోయింది. సాయంకాలం 6 గంటలకు ప్రయాణించిన ఆ నడక రాత్రి 11 అయితే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక, ప్రభువా నేను ఇంకా నడవలేకపోతున్నాను ప్రభు అని చెప్పి అక్కడైన మోకాళ్ళునే, ప్రభు నేను ఈ రాత్రికి ఇక్కడే నివసిస్తాను, ఇక్కడే పడుకుంటాను, ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకుండిపోతాను, నాకు నీవు రక్షణగా ఉండు, నాకు నీ చెయ్యి తోడేయని చెప్పి ప్రార్థన చేశాడట. అప్పటికైనా 3 దినాలుగా ఆహారం లేదండి, భోజనం లేదు. మీరు అనుకుంటున్నారేమో ఆయన భోజనం తిన్నారంటే మనలాగా ఈరోజు తింటున్నట్లుగా 3 పూట్ల ఆహారం తిని, కూరలు వేసుకుని, బిర్యానీలు తిని, మనకు కావాల్సిన అన్ని తింటున్నాం. కానీ ఆయన అలా తినేవాడు కదండి. కేవలం ఆయన భోజనం తెలుసండి, తెల్లన్నము, గంజి, అలాగే పచ్చడి మెతుకులండి. ఒక పచ్చడి డబ్బా పక్కన పెట్టుకుని ఆ టయానికి భోజనం వండుకుని, కూర కూడా వండుకునేవాడు కాదండి.
కూర వండడం రాదంటే వంటవచ్చు, కానీ ఎందుకు వండట్లేదంటే కూర వండాలని కనీసం 15 నిమిషాలు పడుతుందండి. ఎంత పడుతుందండి? 15 నిమిషాలు టైం పడుతుంది. అయితే ఈ శాంతారావు గారు అనుకున్నారంటే 15 నిమిషాలు విలువ ఆయన తెలుసు. ఏమండి, ఒక నిమిషానికి 140 మంది చనిపోతున్నారటండి. ప్రపంచవ్యాప్తంగా ఒక నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారండి? 140 మంది. ఎలాగనొచ్చు మీరు? ఆయుష్కాలం అయిపోయి చనిపోయిన వారు ఉన్నారు, అలాగే యాక్సిడెంట్ల ద్వారా, ప్రమాదాల ద్వారా, రోగ రుగ్మతల ద్వారా చనిపోయిన వారు, వీళ్ళందరినీ లెక్కలో కడితే 140 మంది ఒక్క నిమిషానికి చనిపోతున్నారు. 15 ఇంటూ 140 లెక్కేస్తే 2100 వస్తుంది. ఒక 15 నిమిషాలకి ఎంతమంది చనిపోతున్నారు? నేను సువార్తను ఆలస్యం చేయటం ద్వారా, దేవుని వాక్యాన్ని రాయటం ద్వారా, ప్రకటించడం ద్వారా ఎవరైనా వింటే ఒక్క ఆత్మని రక్షింపబడతాదని చెప్పి తీవ్రమైన ఆసక్తి కలిగిన వాడై ఆయన కూర కూడా వండుకోవడం మానేసి ఆ గంజాన్ని తినేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ 3 దినాలు ఆయన ఆహారం లేదు. అడవి మధ్యలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవునితో ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వు నన్ను కాపాడు, నీ పరిచర్య నా ద్వారా విస్తృతంగా ప్రకటింపబడాలని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన అనుకున్నాడంట, ప్రభువా ఈ అడవిలో నాకు ఎటువంటి రక్షణ లేదు, క్రూరముగాలు ఉంటాయి కాబట్టి నాకు చిన్న మనవి అని చెప్పి ఆయన పడుకునే ఆ స్థలం చుట్టూ ఒక గీత గీసుకున్నాడటండి. ఒక సర్కిల్ గీశాడు, రౌండ్ గా ఒక గీత గీసుకుని, తండ్రి నేను ఈ గిరిలోని పడుకుంటాను, ఈ బయట ఏమి వచ్చినా నువ్వే చూసుకోవాలి, ఈ గీతలు దాటి లోపలికి ఏది రాకుండా నీవు నన్ను సంరక్షించాలని చెప్పి ప్రార్థన చేసి పడుకుంటే ఆ రాత్రి దేవుడు అద్భుతంగా ఆయన కాపుదలను ఇచ్చాడు. ఉదయం అయిన తర్వాత ఆయన చూసుకున్నాడంట, చుట్టూ చూస్తే చిరుతుప్పులు అడుగులు కనిపించాయటండి, ఏనుగులు, అలాగే అక్కడ కొన్ని క్రూరమైనటువంటి జంతువులు, ఏమండి ఎలుగుబంటి, ఈ అడుగులు అతనికి కనిపించినప్పుడట వాటిని చూసి కొంచెం భయపడి తర్వాత సంతోషించాడంట. ప్రభు ఒకవేళగానే నేను మనవి చేసుకోకపోతే, నీవు నన్ను తప్పించకపోతే ఈ చిరుతుపులకో లేదా ఈ సింహానికో ఈ ఎలుగుబంటికో ఆహారం అయిపోయేవాడిని, నువ్వు నాకు గొప్ప విడుదల ఇచ్చావని చెప్పి మెల్లగా దేవుని స్తుతులు చెల్లించుకుని ఆయన లేచి మళ్ళా ప్రయాణమే నడిచి వెళుతున్నాడు. అప్పటికి ఉదయము 8 అవుతుందటండి టైం. రాత్రి 11 గంటలకు ఆయన పడుకుంటే ఉదయం 8 గంటల వరకు కూడా గొప్ప కాపుదలను ఇచ్చాడు. ఆ రాత్రి దట్టమైన అడవులు ఆయన పడుకున్నప్పటికీ ఈ క్రూర మృగాల నుండి వచ్చేటువంటి ఆ యొక్క భయాన్ని ఆయన తొలగించాడండి, సంరక్షణ ఇచ్చాడు. ఆలోచన చేయండి, దేవుడు గొప్ప విడుదల కలుగు చేశాడు. ఆయన మెల్లగా నడిచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడంట, ప్రభువా ఎంత దూరం నడుస్తున్నాను, ఆహారం లేదు, నీ స్వార్థ కోసం ఎంత ప్రయాసపడుతున్నాను, అయ్యా నన్ను ఎలాగైనా దరి చేర్చు, నా గమ్యానికి చేర్చని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ దారి అండి ఏం వెళ్ళిపోతుందండి? ఒక కారు వెళ్ళిపోతుంది. ఆ కారు ఆపని చెప్పి చెయ్యి అడ్డుగా పెట్టలేదు, కారు ఆపని చెప్పి కారుకి ముందుకు వచ్చి నిలబడలేదు, కానీ మెల్లగా కారు దాటి వెళ్ళిపోతున్నప్పుడు అన్నాడంట, ప్రభువా కారు వెళ్ళిపోతుంది, అయినా నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదని చెప్పి ప్రభువా సహాయం చేయి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే కారు ఇతన్ని సమీపించి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆపి మళ్ళీ వెనక్కి వచ్చారట. వెనక్కి వచ్చి, ఓ పెద్ద ఆయన ఎక్కడికి వెళ్తున్నా, ఏంటి అడవిలో అని చెప్పి ఆపి వాళ్ళు అన్నారంట, కారు ఎక్కడ నన్ను పిలుస్తున్నారు. పిలుస్తామంటే ఆయన అన్నాడండి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు. ఏమన్నాడండి? నా దగ్గర డబ్బులు లేవు, మీరు నన్ను ఎక్కించుకుంటారు, నేను మీకు ఇవ్వడానికి ఛార్జీకి కూడా డబ్బులు లేవయ్యా, నేను ఎక్కడో నేను నడిచే వెళ్తానయ్యా అంటే వాళ్ళు అన్నారంటే, లేదు లేదు డబ్బులు ఏమి వద్దు, రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టుకున్న తర్వాత ఆ కారులో 3 వ్యక్తులు ఉన్నారటండి. ఆ 3 వ్యక్తులు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎలా ప్రశ్నిస్తున్నారంటే, నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు? మొదటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు, అయ్యా నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, గోడల మీద రాయడానికి నేను ఆయా ప్రాంతాలు సంచరిస్తూ ఉంటాను, పలానా ప్రాంతం నుండి వచ్చాను, నా పేరు ఇదిగోండి ఇలాగా అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట, ఆహా అలాగా, అయితే మరి నీ దేవుడు ఏమైనా బుర్ర తక్కువవాడా, నీ దేవునికి ఏమైనా జ్ఞానం లేదా, నీ దేవుడు ఎందుకు నేను ఇలాగ ఈ రాత్రి అంతా ఈ అడవిలో విడిచిపెట్టేశాడు, నీ దేవుడు గొప్పవాడు అంటున్నా కదా, ఆయన కాపాడొచ్చు కదంటే ఆయన అన్నాడంట, నిజమే ఆయన రాత్రి నన్ను కాపాడారు, మీరు నమ్ముతారు లేదో నాతో కలిసి వస్తారా, కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దామంటే వాళ్ళు అన్నారంట, ఏంటి ఏం రుజువు చేస్తావంటే, గత రాత్రి నేను పడుకుంటే ఎలుగుబంటి పాదం నాకు అక్కడ ఆనవాలు కనిపించింది, చిరుతుపులి పాదం అక్కడ కనిపించింది, సింహము పాదం అక్కడ కనిపించింది, ఏనుగుల యొక్క అడుగులు అక్కడ కనిపించాయి. ఆ రాత్రి ఏదో ఒకటి తొక్కో లేదా నన్ను చంపి తినేయచ్చు, కానీ నా దేవుడు నన్ను కాపాడాడని చెప్పగానే ఒకసారి అనుకున్నారా, నిజమా నీ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఒక్కసారి స్టన్ అయ్యి మరలా అనుకున్నారట, సరే నీ దేవుడు గొప్పవాడు మేము ఒప్పుకుంటాం, నీ దేవుడు నిజంగా జీవం కలిగిన వాడు మేము ఒప్పుకుంటాం, ఒక్క మాట మేము అడగచ్చు అంటే, ఆ పెద్ద అడగండి, మీరు ఇన్ని ప్రశ్నలు వేసరికి నేను సూటిగా జవాబు చెప్తానంటే వారు అన్నారంట, ఇంత గొప్ప సేవ చేస్తున్నా కదా ఈ అడవిలో,
నీ దేవుడి నీ కొరకు ఒక కారు పంపించచ్చు కదా. ఏమన్నారటండి? నీ దేవుడి నీ కొరకు ఒక కారు పంపించచ్చు కదా. 3 దినాల నుండి నువ్వు ఇలాగ నడుస్తానన్నా అన్నావు, ఆహారం లేదన్నావు, నీవు అలాగే చెప్తున్నావు కదా, నడిచి వెళ్ళిపోతున్నాను, నాకు సహాయం లేదన్నావు, ఒక కారు నీ కొరకు ఆయన పెట్టచ్చు కదంటే ఆయన అన్నాడంట, ఇక్కడ పంపించిన కారు నా దేవుడే కదా పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అన్నారంట, మీ దేవుడు అలా పంపించాడు, మేము ఆగామండి, మేము ఆగి నేను ఎక్కించుకున్నామంటే, అవును నేను కూడా అదే చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఆపలేదు కదా, నేను మిమ్మల్ని ఆపండి అని చెప్పి నేను మీకు నిలబడలేదు కదా, నా దేవునికి ప్రార్థన చేసుకుంటే మిమ్మల్ని ఆయన పంపించాడు. వెంటనే వీళ్ళ ముఖాల్లో ఒక గొప్ప నవ్వు వచ్చింది. ఇప్పుడు మనం ఎలాగైతే నవ్వుతున్నాం అలాగే సంతోషంతో అని అన్నారంట, నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడు. వెంటనే ఆయన్ను ఆలస్యం చేయకుండా వారు ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ఊరికి తీసుకుని వెళ్ళిపోయి ఆ ఊరి అంటే ఆ హోటల్లో కూర్చోబెట్టి టిఫిన్ తినమన్నారంట. టిఫిన్ తినమంటే ఆయన 3 దినాల నుంచి ఆహారం లేక ఉండటం వల్ల ఇంచుమించు 6 దోశలు 4 ఇడ్లీలు తినేసాడటండి. ఆ ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఆయన చూస్తున్నారు. ఇదేంటి ఈయన ఇంత వయసు అయిపోయింది, ఇంత ప్రయాసపడుతున్నారు దేవుని కొరకు అని చెప్పి వారు అన్నారంట, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, డబ్బులు ఏమైనా అంటే ఆయన నా దగ్గర ఏ డబ్బులు లేవని అంటే, వారు ముగ్గురు కూడా తల వారి యొక్క జేబుల్లో కొంత డబ్బు తీసి ఆయన చేతుల్లో పెట్టి అన్నారంట, అయ్యా మీరెప్పుడైనా పూణే అనే మా ప్రాంతానికి మీరు వస్తే మా ఇంటికి రండి అని చెప్పి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారండి. ఆర్గనైజేషన్ అని చెప్పి ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి ఆయన పేరు రాస్తుందటండి. ఒక అన్యుడు ఒక సంస్థకు అధినేత ఆయనను ఆహ్వానించాడు. దేవుడు ప్రియులారా ఆ రోజు అక్కడ ప్రకటన చేసిన సువార్త ద్వారా ఆ ప్రాంతంలో ఆయనకున్న విశ్వాసం ద్వారా ఆ దట్టమైన అడవిలో ఆయన రక్షించినప్పుడు ఆయన ఆ దినాన్ని వారి ఎదుట ప్రదర్శించిన సాక్ష్యము వారి హృదయాలను అబ్బురపరిచింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ లోపలికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి మరల ఎట్టకేలకు తన ప్రాంతానికి వచ్చాడు. చివరికి ఆయన మరణం, ఆయన ప్రియులరా చివరి వృద్ధాప్రాయ దశలోకి వచ్చేసరికి తన 2 సంఘాల విశ్వాసాలను సంఘ పెద్దలను పిలిచి చెప్పాడంట, అయ్యా ప్రభు నన్ను పిలుచుకుంటున్నాడు, చేయాల్సిన సువార్త చాలా ఉంది, అది మీ మీద ఉందని చెప్పి తన సంఘానికి తన కుటుంబానికి ఈ బాధ్యతలన్నీ చెప్పేసి అన్నాడట. ఇక దేవుని సువార్త ఆగిపోకూడదు, మీరు కూడా సువార్త ప్రకటించండి అని చెప్పి ఆయన చెబుతూ ఉండగా ప్రియులారా వారందరికీ చాలా కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తా ఉంటే అన్నాడంట, ప్రభు నన్ను పిలుచుకుంటున్నాడు, ఆయన నన్ను ఎలా పిలుచుకుని తీసుకుపోతా నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా ధైర్యంగా ఉండని చెప్పాడట. అలా అన్నట్లుగానే ప్రియులారా ఆయన కొంత డబ్బు బ్యాంకులో కొంత డబ్బు నిల్వ చేసుకుంటే ఆ డబ్బు కూడా తీసి ఇచ్చి అన్నాడంట, ఇది నా సమాధి కార్యక్రమానికి వాడండి, నా సమాధి చేయడానికి వాడండి అని చెప్పి కొంత డబ్బు ఆ సంఘానికి ఇచ్చేసి ఆయన మళ్ళా సువార్త విషయం ఒక దినాన్ని రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు. ప్రభు ఆయన అలా పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న విధానాన్ని బట్టి వారు సమాధి చేశారు. ఆ సంఘము అలా వెళుతూ ఉంది. చూడండి, ఒక వ్యక్తి విశ్వాసం కలిగి పరిచర్య కొరకు పరితపిస్తే ఆ ప్రాణము ఉన్నంత వరకు తుది శ్వాస వరకు దేవుని రాజ్య సువార్త కొరకు ప్రయాసపడతారు. అదే అపోస్తలుడైన పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు, ఈ జీవము కలిగిన సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలంటే రక్షణ అనుభవం. నాతో కలిసి చెప్పిన వాక్యాన్ని ముగిస్తున్న రక్షణ అనుభవం. 2వది పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. 3వదిగా పవిత్రమైన మనసాక్షి కలిగి ఉండాలి. ఆ ఇతరుల యొక్క పాపములో పాలివారమై ఉండకుండా పవిత్రత కలిగి ఉండాలి. 4 మాటలు. మొదటిది రక్షణ అనుభవము, 2వది పవిత్రమైన హృదయము, పవిత్రమైన మనస్సాక్షి, 4వది ఇతరుల యొక్క పాపముల పాలివారమై ఉండకుండా ప్రత్యేకింపబడి పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించాలని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కాబట్టి ఈ జీవము కలిగిన దేవుని సంఘంలోకి వచ్చిన మనం ఈ 4 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయో లేదో ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు అట్టి కృప మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన అనంతరం ప్రభు వల్ల సిద్ధపరిచినట్లుగా ఈ ప్రభు వల్ల పాలొందండి. మీ కొరకు మేము సిద్ధపరిచి యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆయన యొక్క శరీరాన్ని తీసుకుని వచ్చాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మా రక్షణకర్త, మా తండ్రి, మా యజమానుడా మీకు స్తోత్రాలు. ఘనమైనటువంటి మా యేసు ప్రభువా, మా తండ్రి మీకు వందనాలనైనా నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మేము ప్రభు నీ వాక్యాన్ని విన్నాం. అయా సేవకుని యొక్క బాధ్యత, సేవా విధానం గురించి అయా పరిశుద్ధుడైన ప్రభు ముంగండ శాంతారావు గారి యొక్క జీవితాన్ని సాక్ష్యంగా ఆధారంగా ప్రభు ఈ దినం మేము విన్నాం. అలాగే తన అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పిన మాటలు కూడా అయ్యా మేము విని నేర్చుకున్నాం. ప్రభు నీ కృపను బట్టి నాయన మీరే ప్రభు అయా దేవుని సంఘములో అయా మేము ఎలా ఉండాలో చెప్పారు.
ప్రభు రక్షణ మా జీవితాల్లో ఉండాలి. పవిత్రమైన హృదయం, పవిత్రమైన మనస్సాక్షి, ఇతరుల పాపాల్లో మేము పాలివారమై ఉండకుండా పవిత్రంగా జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను బట్టి ప్రభు చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని వారి హృదయాలు నిలుపుకొని 30 60 100 ఫలాన్ని నడిపించినట్లు సహాయం చేయమని, మీరు ఈ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.